సో ఇన్ ఏ స్కూల్, ఒక స్కూల్లో వాళ్ళు సో ప్లాంట్స్ అనేవి ఓకేనా, సో ప్లాన్ చేయాలని ట్రీస్ అనేవి ప్లాన్ చేయాలని చెప్పేసి ఒక ప్రాబ్లం స్టార్ట్ చేశారు నాన్న. అది ఎలా స్టార్ట్ చేశారంటే వాళ్ళు, సో ఫస్ట్ క్లాస్ వాడు వన్ ట్రీ అంటే సెక్షన్కి ఒక ట్రీ ప్లాన్ చేయాలని చెప్పేసి అలా. సో ఫస్ట్ క్లాస్లో మొత్తం 3 సెక్షన్స్ ఉన్నాయి నాన్న. అలా ప్రతి క్లాస్లో 3 సెక్షన్స్ ఉన్నాయి. అలా ఎంతవరకు ఉన్నాయి? 12 క్లాసెస్ వరకు ఉన్నాయి నాన్న. సో ఫస్ట్ క్లాస్లో ఒక సెక్షన్ వన్ ట్రీ చేస్తే అలా ఎన్ని సెక్షన్స్ ఉన్నాయన్న? 3. అంటే ఫస్ట్ క్లాస్ వాళ్ళు మొత్తం ఎన్ని ట్రీస్ ప్లాన్ చేస్తారా? 3 ట్రీస్. అలాగే సెకండ్ క్లాస్ వాళ్ళు ఏంటన్నా 2 into 3 6 ప్లాంట్స్. అలాగే థర్డ్ క్లాస్ వాళ్ళు ఏంటన్నా 3 into 3 9 ప్లాంట్స్. అలాగే 12th క్లాస్ వాళ్ళు అందరూ 12 into 3 36 ప్లాంట్స్ అనేవి చేస్తారు. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అంటే వాళ్ళు ఎన్ని ప్లాంట్స్ ని ఓకేనా సో ప్లాంటింగ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి. సో మనం ఫస్ట్ క్లాస్ అన్నాం కదా, ఫస్ట్ క్లాస్ లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయన్నా? 3 సెక్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్ ఎన్ని ప్లాంట్స్ అన్నా? ఒక ప్లాంట్. అంటే 1 into 3 నాన్న, అంటే 3. అలాగే సెకండ్ క్లాస్ ఉందన్నా, సెకండ్ క్లాస్ లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి? 3 సెక్షన్స్ ఉన్నాయి. అంటే 2 into 3 ఓకేనా, అంటే ఎంత? 6 ప్లాంట్స్ నాన్న. అలాగే 9 ప్లాంట్స్ నాన్న. అలాగే సో 4 3s అన్న 12 ప్లాంట్స్. సో అలా ఎన్నో క్లాస్ వరకు ఉన్నాయన్నా? సో 12th క్లాస్ వరకు ఉన్నాయన్నా. సో 12th క్లాస్ ఒక్కొక్క సెక్షన్ ఎంత? 12. అలాంటివి ఎన్ని? మొత్తం 3. 12 3 ఎంత? 36 నాన్న. అంటే సో ఇక్కడ a = 3 అండ్ d = 6 - 3 అంటే 3 అండ్ 12 కదా, అంటే n = 12 అండ్ a 12 వచ్చేసరికి 36. టోటల్ ఎంత అడిగాడు? SN కి ఫార్ములా ఏంట్రా? n/2 into a plus an అని. అలాగే S12 = 12/2 into a అంటే 3 plus 36 అని. 2 1s 2 6 6 into 39 అన్న. సో 54 234 నాన్న. మొత్తం ఎన్ని ప్లాంట్స్ ప్లాన్ చేసింది నాన్న? 234 ప్లాంట్స్ ప్లాన్ చేసింది అనమాట.